హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే పశువుల ఎరువుని ఉపయోగించకుండా ఓన్లీ మట్టి అండ్ మన గార్డెన్లో వచ్చిన చెత్తతోనే ఆకుకూరలను ఎలా పెంచుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇవి 100 రూపీస్ ట్రబ్స్ అనమాట. ఈ ట్రబ్స్ని నింపడానికి మనకి ఎక్కువగా ఎరువు తరువాత మట్టి అయితే పడుతుందనమాట. మనము పశువుల ఎరువు అనేది యూజ్ చేయకుండా ఎక్కువగా చెత్తతోటైతే మనము ఈ ట్రబ్స్ అయితే నింపుకుంటున్నాము. ఫస్ట్ 1 లేయర్గా అయితే మనం గార్డెన్లో వచ్చిన చెత్తను అవనివ్వండి, లేదు అనేసి అంటే ఎండుటాకులను అవనివ్వండి, 1 లేయర్గా అయితే వేసుకోవాలి. దానిపైన 1 లేయర్గా మట్టి అయితే వేస్తున్నామండి. దీంట్లోనైతే ఎటువంటివి కూడా కలపలేదనమాట. ఓన్లీ మట్టే, బయట నుంచి తీసుకొని వచ్చిన మట్టి. చాలా మెత్తగా ఉందండి ఈ మట్టి. పైన 1 లేయర్గా కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే వేస్తున్నాము. కార్డ్బోర్డ్ పేపర్స్ వేసుకోండి, లేదంటే కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ని అయితే వేసుకోండి. దీనిపైన మళ్ళీ 1 లేయర్గా ఇవి మనకి మనీ ప్లాంట్ అనమాట. కింద మనీ ప్లాంట్ని అయితే కట్ చేసి పైకి అయితే తీసుకొని వచ్చాము. ఈ మనీ ప్లాంట్ని మనము బయట పడేయకుండా ఇలాగ మనము యూజ్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. కంపోస్ట్ కూడా చాలా తొందరగా అయిపోతుందండి. మనకి ఆకుకూరలు చేతికి అందే టైంకి కిందన కంపోస్ట్ అనేది అయిపోతుంది అనమాట. దానిపైన 1 లేయర్గా దట్టంగా మట్టి అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత వాటర్తో తడిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అంటే రేపు ఉదయం మనం విత్తనాలు వేస్తామనగా ఈరోజు ఈవినింగ్ అయితే వాటర్తో బాగా తడిపేసుకోవాలి. తడిపేసుకున్న తర్వాత అయితే మనం విత్తనాలని జల్లుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకు వాటర్తో తడుపుకోవాలి అనేసి అంటే, ఎక్కడైనా గాలి గట్ట ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదండి, ఆ ఎయిర్ బబుల్స్ అనేవి పోవడానికి మనమైతే వాటర్ని అయితే ముందు రోజు తడుపుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ 9 ఇంచెస్ గ్రో బ్యాగ్లో కూడా సేమ్ ఇదే విధంగా చేశాను. చూడండి ఎంత చక్కగా మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుందో. ఈ విధంగా రెడీ అవుతుందండి. నేను మీకు చూపించడం కోసమే ఈ గ్రో బ్యాగ్ని అయితే వంపి చూపించాను అనమాట. ఇప్పుడైతే చెప్పాను కదండి, వాటర్తో తడిపేసి ఒక నైట్ అంతా అలా పెట్టేయాలన్నమాట. అంటే మార్నింగ్ నేను విత్తనాలు జల్లుకుంటాను కాబట్టి ఈవినింగ్ ఈ ప్రాసెస్ అయితే చేశాను. దీంట్లోనైతే తోటకూర విత్తనాలు అయితే వేస్తున్నాను అనమాట. ఆకుపచ్చ తోటకూర, గ్రీన్ తోటకూర అండి. ఎర్ర తోటకూర విత్తనాలు ఉన్నాయి కానీ అవి చాలా రోజులు అయితే నిల్వ ఉండిపోయాయి అనమాట, పుట్టడం లేదు. అందువల్ల గ్రీన్ తోటకూర అయితే వేస్తున్నాను. ఒక తొట్టులో గ్రీన్ తోటకూర వేశాను, ఇంకో తొట్టులో అయితే బీట్రూట్ నారైతే వేసుకున్నాను. అవి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి దీంట్లోనైతే నాటడం అయితే జరిగింది. ఎన్ని మొక్కలు ఉంటాయి ఎన్ని మొక్కలు ఉండవో తెలియదు కానీ చూద్దామండి. చూసారా ఎంత చక్కగా జర్మినేషన్ అయితే అయ్యిందో. చాలా బాగా జర్మినేషన్ అయితే అవుతుందండి. ఈ తోటకూరనే కాదండి, మనము పాలకూర పెట్టుకోవచ్చు, చుక్కకూర పెట్టుకోవచ్చు, ఏ విత్తనాలైనా పెట్టుకోవచ్చు. ఆకుకూరలను పెంచుకోవడానికి ఈజీ పద్ధతి ఏది అనేసి అంటే ఈ పద్ధతి అండి. ఈ పద్ధతిలో మనం చాలా ఈజీగా ఆకుకూరలను అయితే పెంచేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇప్పుడు పెద్ద అవుతున్నాయి కదండి, దగ్గర దగ్గరగా వేస్తాం కాబట్టి విత్తనాలు ఇలా పెద్ద మొక్కలన్నీ తీసేసి చిన్న మొక్కలు ఉన్నవి అవి కొంచెం పెద్దవవుతాయి అనమాట. అవి పెద్దవైన తర్వాత మనం ఒక్కొక్కటి కూడా హార్వెస్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా గనక మనము ఆకుకూరలను పెంచుకున్నాము అనేసి అంటే పశువుల ఎరువు అయితే అవసరం లేదండి. మధ్య మధ్యలో మనము పోషకాలు గట్టా ఇస్తాం కాబట్టి చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడైతే ఈ ట్రబుల్లో అయితే నేను చుక్కకూర వేశాను, పాలకూర వేశాను, తరువాత కొత్తిమీర వేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది గోంగూర అనమాట. ఈ గోంగూరను అయితే విత్తనాలను అలా జల్లేసానండి, అసలు వస్తాయో రావా అనేసి అయితే మొత్తం మొక్కలు అయితే తీసేయాలన్నమాట. ఇప్పుడైతే చుక్కకూరను అయితే హార్వెస్ట్ చేసుకుందాం. చుక్కకూరని హార్వెస్ట్ చేయడానికి ఇది 3వ సారండి. కోసే కొద్దీ అలాగా చిగురులతో వచ్చే మొక్క చుక్కకూర ఒకటి పాలకూర అండి. త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇది 3వసారి హార్వెస్ట్ కాబట్టి మొత్తం మొక్కలు కూడా తీసేస్తున్నాను. తీసేసి సేమ్ ఏవైతే మొదలతో తీసేసామో ఆ మొదల్ని కిందన 1 లేయర్గా వేసేసి పైన ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మట్టిని ఎండబెట్టేసి మళ్ళీ అదే ట్రబ్లో నింపేస్తానండి. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, సేమ్ అదే విధంగా ఈ 2 ట్రబుల్లో కూడా అదే విధంగా నింపేస్తాను. ఇప్పుడు మనము ఇక్కడ కొత్తిమీర అయితే ఉంది కదా, ఆ కొత్తిమీరను కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. చూడండి, కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇవైతే ఇక్కడ షావుకారుల దగ్గర తీసుకున్న ధనియాలేనండి. చాలా ఈజీగా అయితే జర్మినేషన్ అయితే అవుతుందన్నమాట. కాకపోతే పుచ్చివి గట్ట ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడైతే మెంతులు అయితే
వేసుకుందామండి. మెంతుల్ని చాలా ఈజీగా మనమైతే గ్రో చేసుకోవచ్చండి. దీనికైతే మట్టి అవసరం లేదు, పశువుల ఎరువు అవసరం లేదండి. ఇసుక ఉంటే చాలు. ఏవైనా ప్లాస్టిక్ బాటిల్స్ గట్టా మనకి పనికిరాని వస్తువులు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఈజీగా పెంచుకునే ఆకుకూర ఏది అంటే మెంతికూర అండి. ఈ మెంతికూర అనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. మీరు కూడా డైలీ పెంచుకోండి. మన అంటే ఏదైనా పప్పుల్లో వండేటప్పుడు తాలింపుల్లో గట్టా 2 ఆకులు వేసేయండి. చాలా హెల్దీ పరంగా హెల్దీ మంచిది. తర్వాత దాంట్లో ఉన్న టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకోవాలి. మరుసటి రోజు అయితే కొంచెం వాటిని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకోకపోతే ముద్ద ముద్దలుగా పడిపోతాయి. కాబట్టి వడకట్టుకుంటే కొంచెం అంటే మనం వేసేటప్పుడు బాగా వస్తాయి అన్నమాట. అందువల్ల వడకట్టండి. వడకట్టేసిన తర్వాత వేయండి. వేసిన తర్వాత చూడండి, చిన్న చిట్టెడు ఉంటుంది కదా, ఆ చిట్టెడు మాదిరిగా ఉందన్నమాట. ఇలా రావడానికి నాకైతే 4 రోజులు అయితే పట్టిందండి. మరుసటి రోజుకే మనకి ఈరోజు వేసామనుకుని మరుసటి రోజుకే మొలకలు వచ్చేస్తాయి. అంతగా తొందరగా గ్రో అయ్యే కూర అంటే మెంతి కూరేనండి. చూసారా ఎంత చక్కగా ఉందో. దీన్ని అయితే 10 రోజుల్లో మనం హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు. 2 ఆకులు ఉండేటప్పుడే హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి వీటిల్ని. ఎందుకు అనేసి అంటే ఈ 2 ఆకులు ఉండేటప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే అందులోనే ఎక్కువగా మనకి కావలసిన పోషకాలన్నీ కూడా ఆ 2 ఆకుల్లో ఉంటాయన్నమాట. అందువల్ల 2 ఆకులు ఉండేటప్పుడే హార్వెస్ట్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో అనమాట. ఈ విధంగా ఆకుకూరలను చాలా ఈజీగా మనమైతే గ్రో చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చూసారా ఇదంతా ఇసుక అనమాట. ఇసుకనే కొంచెం ఇలా మొక్కలు ఎలా అంటే ఈ సైడ్లో వెళ్ళి మనం వాటరింగ్ అయితే వేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో.